కొత్త బైకర్స్ గురు పాత బస్తీలో రైడ్స్ షురు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. స్వయంభూగా వెలిచిన శ్రీ కాణిపాక వరసిద్ధ వినాయక స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. అయితే మన రాష్ట్రం నుంచే కాకుండా అటు తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ నుంచి కూడా ఎక్కువ సంఖ్యలో భక్తులు ఇక్కడికి చేరుకొని స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు. ఈ బ్రహ్మోత్సవాల్లో స్వామివారిని దర్శనం చేసుకుంటే ఎలాంటి ఫలితాలు లభిస్తాయని తెలిసేందుకు మనతో పండితులు ఉన్నారు. స్వామి చెప్పండి, ఇక్కడ కాణిపాక వినాయక స్వామి దర్శనం చేసుకుంటే అందులో బ్రహ్మోత్సవాల్లో దర్శనం ఎలాంటి ఫలితాలు లభిస్తాయి? శ్రీ మహాగణాధిపతయే నమః. కాణిపాక నివాసాయ కామిదార్థ ప్రదాయినే కైవల్యానందరూపాయ శ్రీ గణేశాయ మంగళం. ఆ మంగళకరుడైనటువంటి స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారు ఈ క్షేత్రం నందు ఉద్భవించి దినదిన ప్రవర్ధమానమవుతూ భక్తులు కొంగు బంగారమై ఉన్నారు. అయితే ఇక్కడ స్వామివారు గణపతి అవటం ఆదౌ పూజ్యో గణాధిప అంటుంది శాస్త్రం. మొట్టమొదటగా గణపతిని ఆరాధించాలి అని. ఏదైతే ఈ యొక్క కాణిపాక క్షేత్రంలో జరిగేటువంటి బ్రహ్మోత్సవాలు సకలమైనటువంటి దేశంలో కూడా జరుగుతుంది. అయితే ఇక్కడ మాత్రం 21 రోజుల పాటు బ్రహ్మాండ వైభవంగా, అంగరంగ వైభవంగా కూడా ఈ చుట్టుపక్కల గ్రామస్తులు అందరూ కూడా జరుపుకుంటారు. 9 రోజుల పాటు స్వామివారి బ్రహ్మోత్సవాలుగాను, తదుపరి దినములన్నీ కూడాను ప్రత్యేక ఉత్సవాలుగా పరిగణింపబడతాయి. ఈ ప్రత్యేక ఉత్సవాలలో భాగంగా స్వామివారికి నిన్నటి రోజున కామధేను వాహనం, అలాగే ఈరోజు అలా కొన్ని వాహనాలపైన స్వామివారు ఊరేగుతూ భక్తుల్ని కటాక్షిస్తూ ఉంటారు. ఈ బ్రహ్మోత్సవాలు అని ఎందుకంటారంటే బ్రహ్మ జరిపించాడనే ఉద్దేశం చేత. అలాగే స్వామివారికి వినాయక చవితి మొదలుకుని తర్వాత రోజున ధ్వజారోహణం జరుగుతుంది. ఈ ధ్వజారోహణం ఏమిటి అంటే, మనం ఎవరినైనా పిలవాలి అంటే ఒక పత్రికో లేదా ఇంటికి వెళ్ళి బొట్టు పెట్టు ఇట్లా పిలవటం మన సాంప్రదాయాలను అనుసరించి చేస్తూ ఉంటాం. అలాగా భగవద్దత్తమైనటువంటి ఈ యొక్క ఆలయాల్లో చేసేటువంటి ఈ బ్రహ్మోత్సవాలని ఎలా నిర్వహించాలి అంటే ధ్వజారోహణం చేసి నిర్వహించాలి అని. ఈ ధ్వజారోహణం ఎగరవేయటం ద్వారా, అంటే ధ్వజపటాన్ని ఎగరవేస్తారన్నమాట, ధ్వజస్తంభానికి కట్టి. దీనిని కట్టడం ద్వారా ఇంద్రాది దేవతలందరూ కూడా ఇక్కడ ఉత్సవం జరుగుతోంది అనేటువంటిది గమనిస్తారు. దానిని వాళ్ళకి పిలుపుగా మనం భావించాల్సి ఉంటుంది. అటువంటిది. అలాగే అంకురారోపణాది కార్యక్రమాలు, తర్వాత పూర్ణాహుతితో సమాపనం చేసి ధ్వజ అవరోహణం, అంటే ఆ ధ్వజపటాన్ని ఇక్కడ దింపివేయటం, ఇలా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అంటే ఏంటంటే, మనం ఇక్కడ ఈ యొక్క బ్రహ్మోత్సవాలలో స్వామివారిని దర్శించడం ద్వారా మనం ఆల్రెడీ ధ్వజస్తంభం పైన ధ్వజపటాన్ని ఎగరవేసి ఉన్నాం కాబట్టి సకలమైనటువంటి దేవతలందరూ కూడా బ్రహ్మోత్సవాలకి పాల్గొంటారు. అటువంటి దేవతలందరూ కూడా వచ్చేటువంటి క్షేత్రాలన్నీ కూడా భగవద్దత్తమై పూరించబడి ఉంటుందన్నమాట. అటువంటి మహత్కార్యం, అటువంటి మహత్పుణ్యకార్యంలో మనం పాల్గొనటం, అటువంటి స్వామిని దర్శించటం ద్వారా మన అభీష్టాలన్నీ కూడా నెరవేరుతాయి. అలాగే నవగ్రహాదులన్నీ కూడా ఇక్కడే ఉన్నట్లుగా భావిస్తాం కాబట్టి ఆ నవగ్రహాల యొక్క దోషాలు పోతాం. ఇట్లాంటి రకరకాలుగా మనం ఏమైనా చెప్పుకోవచ్చు. చాలా సుభిక్షమైనటువంటి దర్శనం అన్నమాట. బ్రహ్మోత్సవాల్లో స్వామిని దర్శించడం అంటే గొప్పగా అందరినీ దర్శించినట్టు అని లెక్క. అలాగే మన ఇంటికి బంధువులందరూ వస్తూ ఉంటారు. బంధువులు వచ్చారని చెప్పి మన స్నేహితులు వీళ్ళు కొంతమంది వస్తూ ఉంటారు. వచ్చినప్పుడు అందరినీ పరిచయం చేసుకుంటారు. అలానే ఇక్కడ కూడా అన్నమాట. మనకి దైనందిన కార్యక్రమాల్లో ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఏదైతే బ్రహ్మోత్సవాలు 21 రోజులు ఘనంగా నిర్వహిస్తామని చెప్పేసి పండితులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ ఎక్కువ శాతం భక్తులు కూడా దర్శిస్తారు. ఇలాంటి సమయంలో దర్శించే ప్రత్యేక ఫలితాలు కూడా లభిస్తాయని కూడా చెప్తా ఉన్నారు. ముందుగా ఏదైతే పూజ చేస్తామో వినాయకునికి, అలాంటి పూజ చేసే వినాయకుని బ్రహ్మోత్సవాల్లో దర్శనం చేసుకుంటే ప్రత్యేక ఫలితాలు లభిస్తున్నాయని చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్తో మధు, సాక్షి టీవీ, చిత్తూరు జిల్లా, కాణిపాకం.